ధర్నాలు దీక్షలు పోరాటాలంటే పక్క ప్రతిపక్షాలే. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనో, పలానా పని చేయలేదనో, పబ్లిక్ తిప్పలు పట్టించుకోలేదనో లడాయి అందుకుంటాయి. అయితే మన కాడిప్పుడు ఇటు సర్కారు అటు ప్రధాన ప్రతిపక్షం రెండు కొట్లాటకు రెడీ అవుతున్నాయి. అబ్బా అదిగిన ఒకటే ముచ్చట మీద. అట్లాని ఒక్క కాడికి వస్తారా అంటే ఎవల తవ్వ ఆళ్ళదే, ఎవల జెండా ఆళ్ళదే. ఇంకా గమ్మత్ ఏంటంటే గా ఇద్దరు నడుమిట్లకు ఇంకోలు గుసాయించిండ్రు. చూడుండ్రి మరి గా ముచ్చటేందో. తెలంగాణ గల్లీలో పుట్టిన బీసీ జంగు ఢిల్లీకి పోతుంది. 42% రిజర్వేషన్ల కోసం దేశ రాజధానిలో లడాయి చేయాలని డిసైడ్ చేసింది మన గవర్నమెంట్. మళ్ళా మంగళవారం కెంచి 3 రోజులు ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల లీడర్లు అంతా ఢిల్లీలోనే ఉంటారు. ఫస్ట్ నాడు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం, రెండో నాడు జంతర్ మంతర్ల ధర్నా, మూడో నాడు రాష్ట్రపతిని కలుసుడు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి సెంటర్ వాళ్ళకు పంపితే ఆడ పెండింగ్ పెట్టినందుకే ఈ పోరాటము. అది పాస్ అయితే సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లా 142 పదవులు బీసీలకే వస్తాయి. మళ్ళా ఏళ్ళకెంచి కొట్లాడంగా గా కార్యం ఇప్పుడు ముంగటికి తెస్తే ఆ రోజులు ఈ సెక్షన్ అని ఆగబడుతున్నారట సెంటర్ వాళ్ళు. అన్ని పార్టీలలో పోయి పోరాటం చేయాలనేది గవర్నమెంట్ ఆవాజు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. 4 నెలల కిందట కూడా 12 బీసీ సంఘాలు పోయి జంతర్ మంతర్లో ధర్నాకు దిగితే సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిపిఐ, డిఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ ఇట్లా దేశం అంతటికెళ్లి 16 పార్టీల లీడర్లు వచ్చి హిమ్మతి ఇచ్చిన బీసీ బిల్లును ముంగడికి తీసుకుపోలేదు సెంటర్ గవర్నమెంట్. అగో గందుకే మళ్ళొకపారి హలో బీసీ చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకురు అన్నట్టు. గమ్మత్ ఏందంటే దీనికి ముందే హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఆగస్టు 2 నాడు దీక్ష చేస్తారట కమలం పార్టీ వాళ్ళు. ఇదంతా స్టేట్ గవర్నమెంటే ఇవ్వాలి, సెంటర్ వాళ్ళు కాదనేది ఇళ్ళ మాట. ఇది బీసీల రిజర్వేషన్ బిల్లు కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లు. ఇక బీఆర్ఎస్ పార్టీ సపడే చేస్తలేదు. ఫామ్ హౌస్ ఉన్న అధ్యక్షుల వారి కాడికి రామన్న, హరీష్ అన్న పోయి చర్చలు చేసి వచ్చిండ్రు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అంటున్నారు కానీ సెంటర్ వాళ్ళ మీద కొట్లాటకైతే వచ్చేటట్టు అగుపడతలేరు. 8వ తారీఖు నాడు కరీంనగర్ లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోని మేము కరీంనగర్ లో స్టార్ట్ చేయబోతున్నాం. మన కవితక్క మళ్ళొకపారి దీక్షకు తయారైతుంది సర్కారు కంటే ఒక నాడు ముందే. నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. సర్కారు గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా కొట్లాడుతున్నారు కాబట్టి బీసీలకు ఫాయిదా అయితే నా వల్లే నేను దీక్ష పడతానే అని గొప్పగా ప్రచారం చేసుకోవడానికి పెద్ద పిల్లనే వేసినట్టున్నది అక్క.